వెల్కమ్ టు శ్రీ ఆర్ట్ స్టూడియోస్. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసినట్టుగానే ఈ రోజు మన దేశానికి అత్యంత గౌరవప్రదమైన రోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. 1947లో మన పెద్దలు స్వతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పోరాటాల వలన ఈ రోజు మనం స్వేచ్ఛాయుతమైన గాలి పీలుస్తున్నాం. స్వేచ్ఛ అనే పదం చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ దానిని పొందడానికి అనేక తరాలు, వేలాది మంది జీవితాలను అర్పించారు. అప్పట్లో వారు సౌకర్యాలు లేకుండా, ఆధునిక సాంకేతిక లేకుండా కేవలం ధైర్యం, పట్టుదల, దేశభక్తితో బ్రిటిష్ పరిపాలనకు ఎదురు నిలిచారు. ఈ రోజు కేవలం సెలవు దినం కాదు, ఇది మనకు గుర్తు చేసే రోజు. మన పూర్వీకుల త్యాగాలను, మన స్వేచ్ఛ విలువను, ఇంకా మన ఈ దేశానికి ఏం చేయగలమో ఆలోచించాల్సిన రోజు. ప్రత్యేకంగా మన యువతరం, మీరు, నేను, మనమందరం ఈ దేశ భవిష్యత్తుకు, దేశం రేపు ఎలా ఉండాలో ఈ రోజే మనం చర్యలు నిర్ణయిస్తాయి. మన కలలు, మన లక్ష్యాలు, మన కృషి ఇవన్నీ దేశ అభివృద్ధితో ముడిపడి ఉండాలి. స్వతంత్రం అంటే కేవలం జెండా ఎగరవేయడం, దేశభక్తి నినాదాలు చేయడం కాదు. అది మన దైనందిన జీవితంలో నిజాయితీ, కష్టపడి పనిచేయడం, ఒకరికొకరు సహాయం చేయడం మరియు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే పనులు చేయడమే. అందుకే ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. మనకు స్వేచ్ఛ ఇచ్చిన వీరులకు గౌరవంగా మనం ఈ దేశాన్ని ఎలా మంచి దిశలో తీసుకెళ్లగలమో, మన స్వేచ్ఛను పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలుసు. కానీ కథలు మనం పుస్తకాల్లో చదవడం లేదా పండుగల రోజుల్లో వినడం మాత్రమే కాకుండా మన హృదయాల్లో నిలిచిపోయేలా ఉండాలి. భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురు వారు కేవలం 20 సంవత్సరాల్లో ఉన్న యువకులు మాత్రమే. ఆ వయసులో చాలామంది సుఖ సౌకర్యాల కోసం కలలు కనేటప్పుడు వారు దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం ఒక గొప్ప ఆయుధం. గన్లు లేకుండా, కత్తులు లేకుండా కేవలం సత్యం, ధర్మం, ఐక్యతతో ఒక మహా సామ్రాజ్యాన్ని ఓడించడం ప్రపంచ చరిత్రలో అరుదైన విషయం. సుభాష్ చంద్రబోస్, అతడు నేటికి యువత గుండెల్లో నిప్పు రగిలిస్తుంది. అతని ధైర్యం, సైనిక దళాన్ని నిర్మించగలిగిన తీరు మనకు చెబుతుంది సంకల్పం అంటే అసాధ్యం ఏదీ లేదని. ఇవాళ మనం స్వేచ్ఛగా చదువుకోవడానికి, మాట్లాడడానికి, కలలు కనడానికి, మన ఆలోచనలు వ్యక్తపరచడానికి వీలైన కారణం ఈ మహానుభావుల త్యాగమే. అందుకే వారు కలలు కనిన భారతదేశం ఏమిటి? ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండే దేశమని, పేద ధనవంతుల మధ్య వ్యత్యాసం తగ్గించాలనే సమాజాన్ని ఏర్పాటు చేయడమని, ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య ఉండే పరిస్థితి, సాంకేతిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సమృద్ధిగా ఎదిగిన దేశంగా దేశాన్ని చూడాలని, పర్యావరణ, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ ఆధునికతను స్వీకరించిన అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలని వారి కళ. మనకు ఈ రోజు ఉన్న స్వేచ్ఛ వారి కళలను నిజం చేసే బాధ్యత కూడా తెచ్చింది. స్వేచ్ఛను కాపాడుకోవడం కంటే దాన్ని సార్థకం చేయడం పెద్ద కర్తవ్యం. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు చదువు పూర్తి చేసి మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ అతనికి తన గ్రామంలో పాఠశాల సరిగా లేకపోవడం బాధ వేసింది. అతను ఉద్యోగాన్ని వదిలి తన గ్రామంలో పాఠశాల నిర్మించి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించాడు. ఆ పాఠశాల నుంచి చదివిన పిల్లలు నేడు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి మళ్ళీ తమ గ్రామానికి సేవ చేస్తున్నారు. ఒకరి నిర్ణయం వందల మందికి జీవితం మార్చగలదు. మన స్వతంత్రం సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. మన కోసం వారు రక్తం చిందించి, కష్టాలు భరించి, జైళ్లలో సంవత్సరాలు గడిపి మనకు స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఆ స్వేచ్ఛను కాపాడుకోవడం మాత్రమే కాదు, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడము మన బాధ్యత. స్వేచ్ఛను సార్థకం చేయడానికి మనం చేసే ప్రతి చిన్న పని ఒక పెద్ద మార్పుకు బాటలు వేస్తుంది. దేశం మన కోసం ఏం చేస్తుందో కాదు, మనం దేశం కోసం ఏం చేయగలమో ఆలోచించండి. ఈ మాటలు కేవలం నినాదం కాదు, ఇది ప్రతి భారతీయుడి జీవిత పదం కావాలి. ఈ ఆగస్టు 15 నుంచి మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన సామర్థ్యం మేరకు, మన నైపుణ్యాలతో, మన సమయంతో, మన నిజాయితీతో దేశానికి సేవ చేద్దాం. సేవ అంటే కేవలం సైన్యంలో చేరడం మాత్రమే కాదు, మన చుట్టూ జరుగుతున్న చెడు పనులను ఆపడం, పర్యావరణాన్ని కాపాడడం, ఒకరికొకరు సహాయం చేయడం, అవినీతిని వ్యతిరేకించడం కూడా దేశ సేవే అవుతుందని గుర్తుంచుకోండి. మనకు ముందున్న సవాళ్లు ఎంత పెద్దవైనా సరే మనం ఏకత్వం, మన ధైర్యం, మన శ్రమతో వాటిని జయించవచ్చు. మనలో ప్రతి ఒక్కరి హృదయంలో ఒక చిన్న జ్యోతి వెలిగితే, కలిసికట్టుగా ఉండి
సూర్యుడు వెలుతురులాగా మారి దేశాన్ని ప్రకాశింపజేస్తుంది. అందుకే ఈ రోజు మన హృదయాల్లో ఒక కొత్త జ్వాల రగిలించుకుందాం. భారతదేశాన్ని కేవలం ఒక దేశంగా కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిపే సంకల్పం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ పెట్టండి, స్నేహితులతో కుటుంబంతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ లో రాయండి. మీ మాటలు నాకు చాలా విలువైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు. కలిసి రాద్దాం స్వర్ణ భారత చరిత్ర. దేశం కోసం కృషి మన హక్కు కాదు, మన కర్తవ్యం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.